హలో సార్. హలో అండి. డాక్టర్ గారు, యాక్చువల్గా చాలామందిలో లేడీస్లో కానీ జెంట్స్లో కానీ యూరిన్ ఇన్ఫెక్షన్లు, మూత్రంలో మంట కానీ రకరకాల ప్రాబ్లమ్స్ బాగా చూస్తుంటాం. అసలు యాక్చువల్లీ ఈ యూరిన్ ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తాయి సార్? వీళ్ళు ఏం చేయాలి? సాధారణంగా లేడీస్లో ఎక్కువగా చూస్తాం, యంగ్ ఏజ్లో. ఎందుకు అంటే నేను అడుగుతున్న నా పేషెంట్స్ అందరిలో కూడా వాళ్ళు చెప్పే మోస్ట్ కామన్ రీజన్ ఏంటి అంటే బాత్రూమ్స్ క్లీన్గా ఉండట్లేదు, బయటకు వెళ్ళినప్పుడు మాకు అవి యూజ్ చేయాలని లేదు, సో మేము యూరిన్ని రీటైన్ చేసుకుంటున్నాం అంటే ఆపుకుంటున్నారు. మూత్రం పోయకుండా ఆపుకోవడం ఎక్కువసేపు, అది ఒక కారణం. అయితే ఇంకోటి, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, యూరిన్ వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి నీళ్లు తాగడం తగ్గించేస్తున్నారు. సో నీళ్లు తక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, బాడీకి కావాల్సిన వాటర్ని అది యూరిన్లోంచి ఫస్ట్ లాగేసుకుంటుంది. ఈ ప్రాసెస్లో యూరిన్ కాన్సన్ట్రేట్ అవుతుంది. సో సాధారణంగా మూత్రంలో క్రిములు ఉంటాయి. సో ఎప్పుడైతే యూరిన్ కాన్సన్ట్రేట్ అవుతుందో పర్ ఎంఎల్ ఉండే ఆర్గానిజం లోడ్ అన్నది పెరిగిపోతుంది. అది ఒక పర్టికులర్ లెవెల్ మోతాదుకు మించి అది ఎప్పుడైతే ఉంటుందో అది చుట్టుపక్కల అంటే బ్లాడర్ మీద కానీ కిడ్నీ మీద కూడా దాని ఎఫెక్ట్స్ చూపెట్టడం జరుగుతుంది. ఇది రిపీటెడ్ ఇన్సల్ట్స్ జరిగి బ్లాడర్ అనేది ఇన్ఫ్లమేషన్లోకి వెళ్ళిపోవడం చూస్తుంది. సిస్టైటిస్ అంటాం. వీళ్ళల్లోనే ఏంటి, ఇంకా యూరిన్ వస్తే ఆగదు, అర్జెంట్గా వెళ్ళిపోవాలి. సో ఫ్రీక్వెన్సీ, అర్జెన్సీ, బర్నింగ్ మిక్చురేషన్ అంటే యూరిన్ పోసినప్పుడల్లా మంట వస్తుంది అని చెప్తారు. వీళ్ళలోనే నొప్పి వస్తుందని చెప్తారు. సో ఇది ఆడవాళ్ళలో సాధారణంగా చూస్తాం. అయితే ఇదే మగవాళ్ళల్లో కూడా ఉంటుందా అంటే ఒక ఏజ్ తర్వాత ప్రాస్టేట్ అనే గ్రంథి పెరగడం వల్ల పోస్ట్ వాయిడ్ రెసిడ్యుయల్ యూరిన్ అన్నది ఉండిపోవడం చూస్తున్నాం. కొంత యూరిన్ మిగిలిపోతుంది బ్లాడర్లోనే. ఆ బ్లాడర్లో మిగిలిపోయి వీళ్ళలో కూడా మళ్ళీ ప్రాస్టేట్ పెరిగింది అనేసరికి ఫ్రీక్వెన్సీ, అర్జెన్సీ ఉంటుంది. అంటే వెంబడే వెళ్ళిపోవాలి, లేకపోతే అది పడిపోతూ ఉంటుంది, యూరిన్ ప్యాంట్లోనే పడిపోతుంది చాలాసార్లు. సో అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు కూడా నీళ్ళు తాగడం తగ్గించేస్తారు. సో వీళ్ళల్లో కూడా యూరిన్ కాన్సన్ట్రేట్ అవుతుంది, ప్లస్ అట్ ది సేమ్ టైం యూరిన్ స్టేసిస్లో కూడా ఉంటుంది బ్లాడర్లో. సో మళ్ళీ సేమ్ థింగ్, ఆ యూరిన్లో ఆర్గానిజమ్స్ ఉంటాయి, వాటి కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల ప్రాస్టైటిస్ కానీ సిస్టైటిస్ కానీ ఇవన్నీ వీళ్ళలో ప్రాస్టైటిస్ అని చూడడం జరుగుతుంది. ఇదే కాకుండా డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. డయాబెటిక్స్లో ఏంటి, యూరిన్లో కూడా గ్లూకోజ్ ఉంటుంది. అంటే బాడీ మెకానిజం, ఒంట్లో గ్లూకోజ్ పెరుగుతున్నప్పుడు బాడీ టెన్స్ టు రిమూవ్ గ్లూకోజ్ త్రూ యూరిన్. సో ఈ గ్లూకోజ్ అనేది క్రిములకి ఆహారం. సో ఎంత ఎక్కువ గ్లూకోజ్ ఉంటుంది, ఎంత అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటే వాళ్ళల్లోనే అంత యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఫ్లేర్ అప్ అవ్వడం చూస్తున్నాం. సో ఇవి రకరకాల రీజన్స్. అన్నిటికన్నా కామన్ రీజన్ వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల, అండ్ ఇంకోటి యూరిన్ని కంట్రోల్ చేసుకోవడం. సో వాటర్ తీసుకోవాలి, కిడ్నీ రెగ్యులర్గా ఫ్లష్ అవుతూ ఉండాలి, యూరిన్ ఎప్పుడు కంట్రోల్ చేసుకోవద్దు. అండ్ యూరిన్ యాసిడిక్ అయిపోయి కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవడం చూస్తున్నాం. సో అప్పుడప్పుడు ఆల్కలైన్ చేసుకునే దానికి సింపుల్ మెడిసిన్ ఏదైనా వాడాలి. అండ్ యాసిడిటీ అవి లేకుండా ఉన్నాయా, మనం ఏం తింటున్నాము, ఇప్పుడు ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అన్నవి తగ్గించుకొని కొంచెం హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటాం కదా, అవి తీసుకోవడం యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇప్పుడు అన్ని రకాల వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్, స్వీట్లో మరీ షుగర్గా ఉండే స్వీట్స్ కాకుండా వేరే రకాల ఫ్రూట్స్, ఇవి తీసుకోవడం వల్ల, ఇప్పుడు క్రాన్బెర్రీ అంటాం కదా, బెర్రీస్ అన్నీ కూడా దే ఆర్ ప్రొటెక్టివ్ ఫర్ యూరినరీ ట్రాక్ట్ హెల్త్ అని అంటాం, యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో బెర్రీస్ని కూడా కొంచెం చిన్న మోతాదులో ప్రతిరోజు తీసుకుంటా ఉంటే యూరిన్ ఆల్కలైనైజ్ అవ్వడం చూస్తున్నాము. అండ్ యూరిన్లో ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతున్నట్టు స్టడీస్ చెప్తున్నాయి. థ్యాంక్ యూ డాక్టర్. రైట్ అండి.